వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ట్రంప్ డిజిటల్ ఆఫర్, స్మార్ట్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ వస్తువులపై సుంకాల మినహాయింపు. ఎండల మంటలు, ఓ పక్క ఈదురుగాలులు, ఏం చేయాలి? 5,000 పెరిగిన బంగారం ధర, గోల్డ్ను బీట్ చేసిన వెండి. ఏపీ ప్రజలకు అలర్ట్, ఏప్రిల్ 15 నుంచి కొత్త కార్యక్రమం, రెడీగా ఉండండి. అమెరికా నుంచి మరొక గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎట్టకేలకు యుఎస్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై సుంకాల మినహాయింపు ఇచ్చింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా టెక్ ఇండస్ట్రీకి ఊరట లభించింది. ట్రంప్ ప్రభుత్వం ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, సెమీ కండక్టర్ వంటి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలపై పరస్పర సుంకాలను మినహాయించినట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ రకమైన ఉత్పత్తులపై అమెరికా ప్రకటించిన 145% సుంకాలు చైనా నుంచి దిగుమతులపై కఠినంగా అమలులో ఉన్నాయి. అయితే ట్రంప్ పరిపాలన తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ఈ వస్తువులపై సుంకాలను మినహాయిస్తూ వాణిజ్య భాగస్వాములకు కొంతకాలం మంచి అవకాశాలు ఇవ్వనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణ విషయాలకు వస్తే రెండు రాష్ట్రాల్లో భానుడు ఇప్పటికే నిప్పులు చెరుగుతున్నాడు. ఉదయం 7 గంటల నుంచే సూర్యప్రతాపం మొదలవుతోంది. ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితులు నెలకొని ఉంటాయి. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు ఐఎండీ సంస్థ. రెండు తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో వాతావరణం పొడిగా ఉంటుందని, ఎండ తీవ్రత బాగా ఉంటుందని పేర్కొన్నారు. వర్షాలు పడే అవకాశం లేదని చెప్పుకోవచ్చింది. జనాలు ఎండ తీవ్రత అధికంగా ఉండే సమయంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా పైకి చేరిన బంగారం, వెండి ధరలకు కాస్త బ్రేక్ పడింది. అంటే దేశవ్యాప్తంగా ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95,670 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 87,700 రూపాయలుగా ఉంది. మరొక వైపు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 95,820 రూపాయలుగా ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 87,850 రూపాయల స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో పసిడి ధర గత వారం రోజుల్లో 5,010 రూపాయలు పెరగడం విశేషం. ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక, ఏప్రిల్ 15 నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మనమిత్ర పేరుతో వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఇంటింటికి వెళ్లి వివరించనున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు ఆదేశించగా, ఇల్లు నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి మనమిత్ర కార్యక్రమంపై ప్రజలలో అవగాహన కల్పించనున్నారు. దీనితో ఇంటింటికి మనమిత్ర అనే పేరు పెట్టారు. చూసారుగా ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 టీవీ 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.